నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. ఒక మనిషి ఓడిపోవడానికి అనేక కారణాలు ఉంటాయి. అదే మనిషి గెలవడానికి ఒక్క కారణం. అదే శ్రమించడం. అదే వేదమంత్రం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం శుక్లపక్షం, మార్చి 21, 2024 గురువారం. సూర్యోదయం ఉదయం 6:22 సూర్యాస్తమయం సాయంత్రం 6:23 చంద్రోదయం మధ్యాహ్నం 3:26 చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:35 తిథి ద్వాదశి తెల్లవారుజామున 4:45 వరకు. తదుపరి త్రయోదశి. నక్షత్రం ఆశ్లేష రాత్రి 1:24 వరకు. తదుపరి మక. కరణము భవ మధ్యాహ్నం 3:35 వరకు. తదుపరి బాలవ తెల్లవారుజామున 4:45 వరకు. తదుపరి కౌలవ. యోగము సుకర్మము సాయంత్రం 5:40 వరకు. తదుపరి ధృతి. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు. యమగండం ఉదయం 6:22 నుండి 7:53 వరకు. గుళిక కాలం ఉదయం 9:23 నుండి 10:53 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:33 నుండి 11:11 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. వర్ష్యం మధ్యాహ్నం 2:57 నుండి 4:45 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:46 నుండి 5:34 వరకు. అమృత గడియలు రాత్రి 11:39 నుండి 1:27 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:59 నుండి 12:47 వరకు. మార్చి 21 గురువారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ద్వాదశి తెల్లవారుజామున 4:45 వరకు. తదుపరి త్రయోదశి. ద్వాదశి తిథి ఈ మాసానికి మాసశూన్యతిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. అయితే మన పంచాంగంలో ఒక్కో శుభకార్యానికి ఒక్కో నక్షత్ర ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఈరోజు తిథుల ప్రకారం నక్షత్ర ప్రకారం ఎలా ఉన్నప్పటికీ ఆశ్లేష నక్షత్రం సింహ లగ్నమందు విద్యాభ్యాసం చేయడానికి ముహూర్తం ఉన్నది. అక్షరాభ్యాసం ఉదయం 6:46 నుండి ఉదయం 9:08 వరకు ఉంటుంది. తిరిగి ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 1:18 వరకు ఉంటుంది. తిరిగి రాత్రి 8:12 నుండి రాత్రి 10:32 వరకు ఉంటుంది. ఈ 3 సమయాలలో విద్యాభ్యాసం చేయవచ్చు. మిగతా ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు రాత్రి 1:27 వరకు కర్కాటక రాశిలోను తదుపరి సింహరాశిలోనూ ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరు సురస. ఈరోజు ప్రశ్న. రామాయణంలో రావణాసురుడు ఎంతమంది సోదరులు? 6, 4, 3, 7. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ
ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. ఉద్యోగాలలో వివాదాలు సమస్యలను అధిగమిస్తారు. వృషభ రాశి. కళాకారులు సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. మిథున రాశి. ఆకస్మిక ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కర్కాటక రాశి. ఇంట బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సింహరాశి. భూమి వ్యవహారాలలో చిక్కులు వీడి ఉపశమనం పొందుతారు. కన్యరాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తులారాశి. కుటుంబంలో మీ నిర్ణయాలకు వ్యతిరేకత ఎదురు కావచ్చు. వృశ్చిక రాశి. ఆస్తి విషయంలో గందరగోళం తొలగుతుంది. ధనుస్సు రాశి. విద్యార్థులు కోరుకున్న విద్యావకాశాలు సాధిస్తారు. మకర రాశి. ఉద్యోగులు విధి నిర్వహణలో అడ్డంకులను అధిగమిస్తారు. కుంభరాశి. మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మీనరాశి. కళాకారులకు ఆశ్చర్యకరమైన అవకాశాలు దక్కుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.